మీ కూతురు సెకండ్ హ్యాండ్ మొగ్గుని తెచ్చుకుందని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు అర్థమైందా నేనెందుకింత గొడవ చేస్తున్నానో? ఇది నాకు జరిగిన మోసం. ఇవాళ నాకు జరిగిన అన్యాయమే రేపు నీ కూతురికి కూడా జరగదని ఏంటి గ్యారెంటీ? అప్పుడు నా స్థానంలో మీ అమ్మాయి నిలబడి తనకు జరిగిన అన్యాయానికి కుమిలి కుమిలి ఏడుస్తుంది. షట్ అప్ మాన్సి. మామ్ ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు తన మాటలేం పట్టించుకోకు. నన్ను ఎవరూ మోసం చేయలేదు మామ్. నేను ఇష్టపడే నీరజ్ని పెళ్లి చేసుకున్నాను. ఇందులో ఎవరు బలవంతం లేదు. అవును పిన్ని, వీళ్ళ పెళ్లి జరగడానికి నేను ఒక కారణమనే చెప్పాలి. అసలేం జరిగిందంటే, నా వెంచర్నే మార్చనివ్వలేదు కదా నువ్వు, నీ ఫ్యూచర్నే మార్చబోతున్నాను. వర్ధన్ గ్రూప్ ప్రకటించిన నందిని టెక్స్టైల్స్ బేసిక్ ప్రైస్ 1300 crores. నా పాట 500 కోట్లు. నా స్టూపిడిటీతో ఎన్నోసార్లు లాస్ తీసుకొచ్చాను. నన్ను అడ్డు పెట్టుకుని మాన్సి ఇంకెన్ని తప్పులు చేస్తుందో. మాన్సియే నీకు ప్రాబ్లం అయితే, చావే నీకు సొల్యూషన్ అయితే, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. వదిన గారు, మాన్సి నీరజ్కి మొదటి భార్య అనేది నిజం. ఆ విషయం మీ దగ్గర దాచాలని మేము అనుకోలేదు. కానీ మీ ఆరోగ్యం గురించి ఆలోచించి మౌనంగా ఉండిపోయామంతే. తన పేరుకే వర్ధన్ కుటుంబం కోడలు, కానీ ఏ రోజు ఇంటి కోడలుగా బాధ్యతలు నిర్వర్తించలేదు. ఏ సంతోషాన్ని సజావుగా సాగనివ్వలేదు. మా కుటుంబం పరువు నిలబెట్టేలా అస్సలు నడుచుకోలేదు. తన నుంచి విసిగిపోయి నా మీద నాకే విరక్తి కలిగిన టైంలో అంజలి నాకు సపోర్ట్గా నిలబడింది ఆంటీ. అంతేకాదు, ఈ మాన్సి వల్ల మా ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సార్ 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 సార్, మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను. యాక్చువల్లీ మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను. ఆటోగ్రాఫ్ నా దగ్గర? అవును సార్, నేను మీ గురించి చాలా విన్నాను, బట్ మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇవాళ మీరు సిచ్యుయేషన్ లో మీరు డీల్ చేసిన విధానం చాలా చాలా నచ్చింది. రియల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ సార్. అందుకే ఆటోగ్రాఫ్ సార్. థ్యాంక్ యూ సార్. శుక్రియా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. యాక్చువల్లీ నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా తక్కువ టైంలో ఫంక్షన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. మోరోవర్ మీ టీమ్ వర్క్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. శైలా బాను అని రీసెంట్ గా మా కంపెనీలో జాయిన్ అయింది. తన వల్లే ఈ ఈవెంట్ వచ్చింది, సక్సెస్ అయింది. యా ఐ నో. వసుంధర గారిని కూడా తనే సేవ్ చేసిందని చెప్పారు. బాను, బాను, కమ్ హియర్. కమ్ కమ్. సార్ నీ గురించి మాట్లాడుతున్నారు. మన వర్క్ సార్ కి చాలా నచ్చిందంట. యా, రియలీ గుడ్ వర్క్. కీప్ ఇట్ అప్. बहुत शुक्रिया सर. మోరోవర్ నెక్స్ట్ టైం నుంచి మా కంపెనీ ఈవెంట్స్ కూడా మీరే ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ డెఫినెట్లీ చేద్దాం సార్.
త్వరలో నా మిస్సెస్ బర్త్డే ఉంది. దాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. షూర్ సార్, మీరు జస్ట్ ఒక కాల్ చేయండి, మేము వచ్చేస్తాం. షూర్. ఎలా చేయాలి, ఏం చేయాలి డిస్కస్ చేసి అదరగొట్టేద్దాం. థ్యాంక్ యూ. భార్య పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారంటే తనకి తన వైఫ్ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. రియల్లీ షీఈ్ వెరీ లక్కీ కదా. నా బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఆ లోపు నన్ను వెతికి పట్టుకుంటానని సార్ నమ్మకం. ఎందుకు సార్ నా కోసం ఇంత తపన పడుతున్నారు? మీ ప్రేమని దూరం చేసుకున్నా దూరం అవ్వాలనే లేదు. నేను చాలా దురదృష్టవంతురాల్ని సార్. अब समझ गया ना? आओ नाचो, लेट्स डांस. బాను, యు నో, చాలా రోజుల తర్వాత నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. అంతా నీ వల్లే. లవ్ యూ సో మచ్. మేడం, మీరు నాది మర్చిపోయారు. నాది దిల్ తుక్డా తుక్డా హో గయా. తుకడా తుకడా? యు మీన్ హార్ట్ బ్రేక్? हाँ वही, हार्ट ब्रेक, सडन ब्रेक, स्पीड ब्रेक, ऑल ब्रेक्स. యు మై నాట్ ఎ ఫ్రెండ్ రేష్మా. ఐ లవ్ యూ టూ. I love you 4, 5, 6, 7 मैडम जी. కంగ్రాచులేషన్స్ మేడం, ఇదంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. నో 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 నో, మనది టీం వర్క్. టీం వర్క్ నెవర్ ఫెయిల్స్ అని మనం మళ్ళీ ప్రూవ్ చేసాం. వీఆర్ జస్ట్ రీచింగ్ అంతే. యా, టాయ్స్ డిజైన్స్ అన్ని బాగున్నాయి, బట్ కొన్ని కలర్స్ చేంజెస్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఆరాధ్య, ఆదిత్య ఏ లోగో ప్లేస్మెంట్ హైలైటెడ్ గా డిస్ప్లే కావాలి. ఓకే మేడం, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేయిస్తాం. మేడం, టాయ్స్కి సంబంధించిన ఆర్డర్స్ హెవీగా వస్తున్నాయి. ఐ థింక్ మనం ప్రొడక్షన్ టీంను కూడా పెంచాల్సి ఉంటుంది. ఓకే, నేను నీరజ్ సార్తో డిస్కస్ చేస్తాను. అను బర్త్డే టైంకి ఈ సేల్స్ టాప్ పొజిషన్ లో ఉండాలి. బర్త్డే అంటే గుర్తొచ్చింది, ఐ ఫర్గాట్ టు కాల్ ప్రీతి. మనం ఇదే ఫ్లోలో ఈవెంట్ల మీద ఈవెంట్లు చేస్తూ ఉంటే మనం వితిన్ 2 years లో సాలిడ్ గా సెటిల్ అయిపోతాం. అప్పుడు నాది షాదీకి నేను వడ్డానం చేయించుకుంటాయి. అబ్బచ్చా, చాలా ప్లాన్స్ ఉన్నాయే. అంజలి గారు ఫోన్ చేస్తున్నారు. హలో అంజలి గారు. హాయ్ ప్రీతి, బిజీగా ఉన్నారా? నో నో, నాట్ ఎట్ ఆల్ అండి, చెప్పండి. అదే మా అను బర్త్డే గురించి ఆర్య సార్ మీతో చెప్పారంట కదా? ఎస్ ఎస్, ఈవెంట్ నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తామని సార్కి ఆల్రెడీ ప్రామిస్ చేశాం. గుడ్. బర్త్డే ఈవెంట్ ఎలా ఉండాలి, ఎవరెవరు గెస్ట్లు వస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలాంటి విషయాలన్నీ మీతో డిస్కస్ చేయాలి. సో మీరు ఒకసారి టీంతో కలిసి మా ఆఫీస్కి వస్తే విల్ డిస్కస్. షూర్ మేడం. యాక్చువల్లీ వీ హ్యావ్ సమ్ కాన్సెప్ట్స్. మీరు అను గారి కంప్లీట్ డీటెయిల్స్ సెండ్ చేస్తే టీమ్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకుని వస్తాం. యా షూర్, ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే అండి, ఆఫీస్లో కలుద్దాం. యా బాయ్. సరే అయితే నేను చెప్పిన చేంజెస్ మాత్రం చేయండి. ఓకే? యా. గెట్ రెడీ గర్ల్స్, మనం ఆర్య సార్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది మీటింగ్ కి బాను ఎందుకు? నాది మీది పోతాయి. నువ్వు నేను పోతే ప్రాజెక్ట్స్ కూడా పోతాయి. బాను వస్తేనే కదా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయగలుగుతుంది. అవుననుకోండి, కానీ అందరం వెళ్ళడం కంటే
ఎవరో ఒకరు ఆఫీస్లో ఉండటం కూడా. నో బాను, నువ్వు రావడం చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రయత్నించినా ఆర్యని ఆలోచనల నుండి డైవర్ట్ చేయలేకపోతున్నాం. డైవర్ట్ చేయడానికి వదినమ్మ ఆలోచన మాత్రమే కాదు కదా జెండే, దాదాకి ఆరో ప్రాణం. వదినమ్మని తిరిగి తీసుకురాగలిగితేనే దాదాలో సంతోషం కనిపిస్తుంది. పదండి. సండే మార్కెటింగ్ పీపుల్తో మీటింగ్ అరేంజ్ చేయమన్నాను. ఏమైంది? నీ బాధ మాకు తెలియకూడదని కవర్ చేస్తున్నావా ఆర్య? ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ మీ మాట వింటూ ఉండేవాళ్ళం. మీ మాటని బట్టి మీ మనసులో ఉన్న బాధ అర్థం చేసుకోలేమా దాదా? దాచాలనుకున్న దాగని బాధ నాది. ఏ బాధ అయినా పంచుకునే కొద్దీ తగ్గుతుంది అంటారు, కానీ నా బాధ మాత్రం పంచుకునే కొద్దీ పెరుగుతుంది. నాతో పాటు మీ అందరినీ బాధ పెడుతున్నాను. దాదా, మా బాధల్ని అన్నింటినీ మీ బాధ్యతగా మోశారు. అలాంటిది మీ బాధని మేము పంచుకోలేమా? నువ్విలా ఉండకూడదు ఆర్య. నువ్వు ధైర్యంగా ఉంటేనే మేము హ్యాపీగా ఉండగలుగుతాం. నువ్వే మా బలం ఆర్య. వదినమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది దాదా. ఐఎమ్ సారీ, స్టాఫ్ వచ్చే టైం అయింది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కూర్చోండి. సో ఆ ప్రాజెక్ట్ని కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఆర్య సార్, ప్రీతి వాళ్ళు వచ్చారు. అను బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి నేనే రమ్మన్నాను. రమ్మని చెప్పు అంజలి. హలో సార్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ సిట్. బాను, రండి మేడం. కంగ్రాచులేషన్స్ టు ఆల్. మీ అందరి టీం వర్క్తోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. ఈ విజయం వర్ధన్ కుటుంబ వారసులది. వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేసిన ఈ సేల్స్ డే బై డే మరింత పెరగాలని కోరుకుందాం. కంగ్రాచులేషన్స్ ఆర్య సార్. థ్యాంక్ యూ సండే. నిజంగా ఈ సక్సెస్ పిల్లలందరిది. సో ఈ కేక్ని కూడా పిల్లల చేతే కట్ చేయించాలి. భానుగారు, ప్లీజ్ కమ్ హియర్. వెళ్ళు బాను, వెళ్ళు. కమా. బాను, బాబుతో సార్కి తినిపించు. కమాన్. వావ్. అను, ఎంతైనా నీ కొడుకు చాలా లక్కీ. తన సక్సెస్ని తానే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. పాప మిస్ అయిందనుకో, బట్ బాబుంటే పాప ఉన్నట్లే కదా. చీర. కంగ్రాచులేషన్స్.
ఖరీదైన కేకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెలబ్రేషన్ కాన్సెప్ట్ విందామా సార్? యా ష్యూర్, పదండి. మాన్సీ మేడం నేరుగా ఆఫీస్కి వచ్చి ఆర్య సార్తో గొడవ పడేంత ధైర్యం చేసిందంటే రేపు తను ఇంకా ఎంత దూరమైన మేడం ఒక్క నిమిషం. నిన్నిక్కడ చూడగానే అనుకున్నాను నా అగ్రిమెంట్ తర్వాత ఇలాంటి డిస్కషన్ ఏదో పెడతావని. స్టార్ట్ చేయి. అన్నీ తెలిసిన దానివి, తెలివైన దానివి. ఆర్య సార్కి ఎదురెళ్తే దెబ్బతింటావని తెలీదా? ఇప్పటికీ మించిపోయింది లేదు. కామ్గా మీ దారి మీరు చూసుకొని దూరంగా ఉండండి. ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఫ్యామిలీకి దూరం అయ్యావు కదా అని అందరినీ అదే ఫాలో అవ్వమంటే ఎలాను? నాకు కూడా ఈ ఫ్యామిలీని పట్టుకుని వేలాడాలని లేదు. నాకు రావలసిన ఆస్తి నాకు రాసిస్తే అందరినీ అన్నింటినీ ఇక్కడే వదిలేస్తాను. మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఆస్తి మీద ఆశతో జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇంకా ఆస్తి గురించి తాపత్రయపడుతున్నారు. చాలా చాలా తప్పు మేడం. నాకు నీతులు చెప్పడం మానేసి నీ సంగతి నువ్వు చూసుకో. నేననుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను బయట పెట్టగలను. కానీ నేను అలా చేయనను. ఎందుకంటే నీల పక్కనుల విషయాల్లో తలదూర్చే అలవాటు నాకు లేదు కాబట్టి. నువ్వు చూస్తూ ఉండు. నీకు పట్టిన గతే వీళ్ళందరికీ పడుతుంది. భానుగారు, ఒకసారి బాబునిస్తారా? పెద్దవాళ్ళు, మీరు నాకు దండం పెట్టద్దు. నువ్వు ఎవరో కానీ సమయానికి దేవతలా వచ్చినావమ్మా. ఏంది సుబ్బు నువ్వు అమ్మాయి గురించి ఆలోచించొద్దంటే ఆలోచించి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. నా పుచ్చమ్మను చూసేంత వరకు నా ప్రాణం ఎక్కడికి పోదులే పొద్దు. సుబ్బు, ఏందా మాటలు? బుచ్చమ్మని చూసేందుకే ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డానేమో. హాస్పిటల్కి వెళ్దాం పదండి సార్. సమాల్కి పర్లేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది.
సుబ్బు. ఇక మేము బయలుదేరుతాము. అయ్యో సార్, పద. వాళ్ళు మా అమ్మ నాన్నల ప్రీతి. అవునా? అంటే పుజ్జమ్మ అంటున్నారు నువ్వేనా? అవును. పాపం వాళ్ళు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు కదా. ఇది నా కర్మ. నా వల్ల అందరికీ బాధే, ఎవరికి మనశ్శాంతి లేదు. నిజం చెప్పి దగ్గర కాలేవు, అబద్ధం ముసుగులో దూరంగా ఉండలేవు. ఇంత నరకం ఎలా భరిస్తున్నావను? పిల్లల కోసం. నా పిల్లలు ఆర్య సార్ బాగుండాలి, ఇదొక్కటే నన్ను ప్రాణాలతో నడిపిస్తుంది ప్రీతి. నీ కష్టం ఎవరికీ రాకూడదు, నీ అంత గుండె ధైర్యం ఎవరికీ ఉండదు. బాధపడకను, నీకు మంచి రోజులు వస్తాయి. పద. శారదా మేడం గారు లేరా అమ్మా? గుడికెళ్ళారు అంకుల్, వచ్చేస్తారు. కాఫీ టీ ఏం తీసుకుంటారు? పర్లేదు మేడం. మేడం కాదు, మీరు నన్ను అంజలి అని పిలవండి. నేను మీ కూతురు లాంటిదాన్ని కదా. అను నాకు అక్కతో సమానం. నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువ. ఇంతమంది ప్రేమని దూరం చేసుకొని ఒంటరిగా ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతోందో. నమస్కారం సార్, బాగుండారా? బాగున్నానండి. సుబ్బు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రాణాలతో ఉన్నాను అంతే సార్. ఇది సరు వరుస. అమ్మి మీద దిగులతోటి రోజు రోజుకి నీరసించిపోతా ఉండాడు. మీతో మాట్లాడితేనైనా కొంచెం ధైర్యంగా ఉంటాడని ఈడకి తీసుకొచ్చుండాను. సుబ్బు గారు, మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మేం పర్సనల్గా ఎంక్వైరీ చేస్తూ అను గురించి వెతుకుతూనే ఉన్నాం. మన అను గురించి మనకి తెలియదేముంది? మొండి పిల్ల. ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటుంది. త్వరలోనే తన ఆచూకీ తెలుసుకుంటాం. అంతవరకు మీరు ధైర్యంగా ఉండండి. నేనెంత వద్దని చెప్పినా ఏం లేదు సారు. అసలే గుండె ఆపరేషన్ అయిన మనిషి కొంచెం దూరం కూడా పోకముందే ఆయాసం వచ్చి పడిపోయినాడు. ఇవాళ కూడా సారు అమ్మి పుట్టినరోజు గురించి ఆలోచిస్తూ రోడ్డు మీదే కళ్ళు తిరిగి పడిపోయినాడు సారు. ఏంటిది అంకుల్? మీకేమైనా అయితే ఎలా చెప్పండి, మేమంతా ఉన్నాం కదా. తన్ని ఎలాగైనా తిరిగి తీసుకొస్తాం. అను వచ్చేసరికి మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలన్నా మీరు బాగుండాలి కదా అంకుల్. అట్ట చెప్పమ్మా, నా మాట అసలు చెవనేసుకోవటం లేదు. సారు, మీరు కూడా 2 మాటలు చెప్తే మా సుబ్బు ధైర్యంగా ఉంటాడు సారు. సుబ్బు గారు, మీకేం చెప్పి ధైర్యం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు.
కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, అను ఎక్కడున్నా తనని తిరిగి తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నన్ను నమ్మండి. మీరు అను గురించి ఎంత తాపత్రయపడుతున్నారో అంతకు 100 రెట్లు నేను ప్రతి క్షణం తన కోసం తప్పిస్తున్నాను. వదినమ్మ తిరిగి వచ్చే క్షణాల కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం సుబ్బు గారు. మీరు కాస్త ఓపికగా ఉండండి ప్లీజ్. ప్రీతి మేడం వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? హైదరాబాద్ ట్రాఫిక్ లో రావడం కంటే పసిఫిక్ సముద్రంలో పడి ఈదుకుంటూ రావచ్చు. అయితే మీది కారు అమ్మేసి పెద్ద పడవ కొంటే సరిపోతుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ అను ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఇక్కడి నుంచి పారిపోవాలి. అసలు ఈ ఇల్లే నామరూపాలు లేకుండా పోవాలి. మాకు వదిలేండి మేడం, మేం చూసుకుంటాం. మనీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే మేడం. నేను ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కాస్త దూరంగా వెళ్ళడం బెటర్. రేయ్ పోయిరా. ఒకరి మీదొకరికి ఇంత ప్రేమ ఉండి కూడా ఒకరికొకరు దూరంగా బ్రతకాల్సి రావడం నిజంగా నరకం. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు. అంత ప్రేమ దక్కిన నువ్వు అదృష్టవంతురాలివో, ఆ ప్రేమను దూరం చేసుకున్న నువ్వు దురదృష్టవంతురాలివో నాకు అర్థం కావట్లేదను. నువ్వు బాధపడి సార్కి బాధ పెట్టే బదులు సార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అను. లేదు లేదు, సార్ మాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ప్రతిసారి సార్కి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అందుకే సార్కి మేం దూరంగానే ఉంటాం. బాధపడకను రేష్మా,
అను ఇక మీదట ఇక్కడ ఉండడం మంచిది కాదు. దానిని మా ఇంటికి తీసుకెళ్దాం రా. అను పద. చెప్పాను కజన్ రే, అను ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నా మనసు దేని మీద ఉండదు. నాకు తెలుసార్యా, కనీసం అమ్మ గురించి ఆలోచించు. అవును దాదా, అమ్మ మీ బాధ చూడలేక చాలా డిప్రెస్ ఫీల్ అవుతోంది. తన హెల్త్ కండిషన్ మీకు తెలుసు కదా. తనను ఇలా పూజలు వ్రతాలతో అయినా ఎంగేజ్ చేస్తుంటే కాస్త మైండ్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒప్పుకోండి సార్ ప్లీజ్. ఏ పూజలో ఏ మహిమ ఉంటుందో ఎవరికి తెలుసు. అంటే ఆంటీ రిలాక్స్ అవుతారనే కాదు, దానివల్ల అను మనసు మార్చుకొని ఇంటికి తిరిగి రావచ్చేమో కదా. ప్లీజ్ సార్, కాదనుకండి. సరే, మీ ఇష్టం. థ్యాంక్ గాడ్ దాదా ఒప్పుకున్నారు. జెండే, యాగం ఏర్పాట్లు ఏమేం చేయాలో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. యాగం ఏర్పాట్లు నేను చూసుకుంటాను నీరజ్ సార్. యాగం తర్వాత వస్త్రదానం, అన్నదానం, మిగతా ఏర్పాట్లు మీరు చూడండి. అను, అను, మేడం తాగు. ఆ మంటల్లో అను పిల్లలు చిక్కుకున్నారేమో అనే ఆలోచన క్షణం కూడా భరించలేకపోతున్నాను సండే. తను నా నుంచి దూరంగా ఉండాలనుకుంటుంది కాబట్టే మనం ఎంత ప్రయత్నించినా మన నుండి తప్పించుకుంటూనే ఉంది. ఆర్య సార్ నా కోసం, పిల్లల కోసం తప్పిస్తున్నారని తెలుసు. మేమంటే ఆయనకి పిచ్చి ప్రేమ. కానీ ఆ పిచ్చిలో పడి ఆయన ప్రాణం మీదకి తెచ్చుకోబోయారు. ఆయనకి ఆ క్షణంలో ఏదైనా జరుగుంటే అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అను, ఇప్పుడేం కాలేదు కదా, బాధపడకు. నేనసలు ప్రేమ, పెళ్ళి వీటిని పెద్దగా నమ్మేదాన్ని కాదు. కానీ ఇవాళ ఆర్య సార్ నీకోసం పడుతున్న తపన చూస్తుంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆయన క్షేమం కోసం నువ్వింత పెద్ద త్యాగం చేయడమేంటి? నీకోసం ఆయన ఇంతగా తప్పించడమేంటి? నిజంగా ట్రూ లవ్ అంటే మీదే అను. కానీ ఆ అల్లాకి మనసే లేదు. అందుకే మీ ఇద్దరిని ఇలా విడదీశాడు. లేదు అంటే అను పిల్లలు ఏక్దం బిందాస్గా ఉండేవాళ్ళు. అసలు ఆ టైంలో సార్ అక్కడికి రావడం ఏంటి? అదే టైంలో ఇల్లు తగలబడటం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏముంది, సార్కి నువ్వు అక్కడే ఉంటున్నట్టు హింట్ దొరుకుంటుంది, సో అలా వచ్చుంటారు. బట్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అనేది షాకింగ్ థింగ్. బహుశా మమ్మల్ని కలవాలనుకోవడం సార్కి ప్రాణాపాయమని దేవుడు అలా హెచ్చరించాడనిపిస్తోంది. ఆ భయంతోనే సార్ మంటల్లోంచి బయటపడినా కూడా
మ్యామ్ రాను ప్రదక్షిణలన్నీ అయిపోయాయా? అయిపోయాయి. పూజారి గారు, అమ్మా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పూజ ప్రారంభిద్దామా? మొదలు పెట్టేద్దామమ్మా. చూడండమ్మా, అమ్మవారికి చేసే ఈ పూజ मैडम जी चलो ना. పద. అమ్మా కూర్చోండమ్మా.